ఒకసారి ఆలోచించి చూడండి. నెక్స్ట్ 21 days లో మీ లైఫ్ మారిపోతే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు చాలా బాగా అనిపిస్తుంది కదా. మీరు కాన్ఫిడెంట్ అండ్ పవర్ఫుల్ గా ఫీల్ అవుతారు కదా. ఈ వీడియో చూసాక మీరు సేమ్ అలానే ఫీల్ అవుతారు. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో చెప్పే 5 మోస్ట్ పవర్ఫుల్ టిప్స్ ని ఫాలో అవుతే మీరు నెక్స్ట్ 21 days లో ఖచ్చితంగా అలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఏ వీక్ పర్సన్ అయినా తన లైఫ్ ని ఖచ్చితంగా మార్చుకోగలరు. మీరు ఈ 5 విషయాలని 21 days ఫాలో చేసిన తర్వాత ఈ వీడియోని మళ్ళీ చూడండి. ఖచ్చితంగా థ్యాంక్స్ అని కమెంట్ చేస్తారు. నెక్స్ట్ 7-8 minutes మీ ఫోకస్ అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోండి. మీ మైండ్ మిమ్మల్ని ఈ వీడియో స్కిప్ చేసి షార్ట్ చూసుకుందామని చెప్తుంది, కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని 100% ఫోకస్ తో ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి అని మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ 7-8 minutes మీ లైఫ్ యొక్క 70 years ని మార్చేస్తాయి. అండ్ నెక్స్ట్ 21 days తర్వాత మీ లైఫ్ లో మీరు పెద్ద చేంజ్ చూస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నా. మనం ఎన్ని చేయాలి అనుకున్నా మనకు ఒక రైట్ డైరెక్షన్ దొరకకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎంత చేయాలి అన్న ఏం చేయలేకపోతాం, రోజు ఓడిపోతూ ఉంటాం. అండ్ 100% ఫోకస్, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, అండ్ వేరే వాళ్ళ దగ్గర ఇంపార్టెన్స్ దొరకపోవడం, అండ్ మీ మీద మీకే రెస్పెక్ట్ లేకపోవడం, అండ్ ఏదైనా చేయాలి అన్నా అది చేసే అంత ధైర్యం లేకపోవడం. మరేం పర్లేదు, ఇప్పటి వరకు జరగనివన్నీ ఇప్పుడు జరుగుతాయి. మీరు 5 steps ని జస్ట్ 21 days వరకు ఫాలో చేయాలి. నెంబర్ 1, ఫోన్ ఆఫ్, స్క్రీన్ ఆఫ్ అండ్ మూడ్ ఆన్. మీరు ఒక్క పని చేస్తే మిగతా 4 పనులు ఈజీగా అయిపోతాయి. మీరు రోజు పొద్దున్న నిద్ర లేచాక మీ చేతిలో ఉండే ఫస్ట్ థింగ్ మీ ఫోన్, అండ్ మీరు నైట్ పడుకునే ముందు మీ చేతిలో ఉండే లాస్ట్ థింగ్ మీ ఫోన్. మీకు ఇప్పుడు అర్థమకపోవచ్చు, కానీ మీ లైఫ్ లో ఒక పెద్ద ప్రాబ్లం మీ ఫోన్. అండ్ ఒకసారి మీ ఫోన్ సెట్టింగ్స్ లో యావరేజ్ స్క్రీన్ టైం చెక్ చేయండి. అండ్ మీరు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎంత టైం మీ ఫోన్ మీద స్పెండ్ చేస్తున్నారో చూడండి. ఇది 2-3 hours కంటే ఎక్కువ ఉంటే మీరు చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నారు. హాఫ్ ఆఫ్ ది డే మీ ఫోన్ ని చూస్తూ రోజు మొత్తం వేస్ట్ చేసుకోవడం. ఈ రీజన్ వల్లనే మీరు 50 minutes కంటే ఎక్కువ దేని మీద ఫోకస్ చేయలేరు. అందుకే ఈ వీడియో ఇప్పుడు స్టార్ట్ అయినా సరే ఆల్రెడీ మీరు ఈ వీడియోని క్లోజ్ చేయాలనుకుంటారు, లేదా వేరే వీడియో ఏదైనా చూడాలని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మీ స్లీప్ క్వాలిటీ తగ్గిపోయింది అండ్ ఎప్పుడు హెడ్ ఏక్, నెక్ పెయిన్, లో ఎనర్జీ అండ్ లేజీగా ఫీల్ అవ్వడం. వీటన్నింటికి రీజన్ ఈ స్క్రీన్ అంటే మీ ఫోన్. ఫోన్ మన లైఫ్ ని బెటర్ గా చేస్తుందని చెప్పే జనరేషన్ లో మనం లేం. ఎందుకంటే ఇది మీ లైఫ్ క్వాలిటీని పాడు చేస్తుంది. ఏ పర్సన్ అయితే ఈ టైంలో ఫోన్ వదిలేశారో అతను 95% కంటే ముందుకెళ్తారు. నెక్స్ట్ 21 days వరకు కాకపోయినా అట్లీస్ట్ 7 days వరకు అయినా మీ ఫోన్ ని వాడద్దు. స్క్రీన్ ని ఆఫ్ చేయండి అండ్ మీ పనులు ఎలా అవుతాయి అనేది మీరే చూడండి. మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్, స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది అండ్ మీ మూడ్ కూడా బాగుంటుంది. అండ్ నెంబర్ 2, ప్రాక్టీస్ నో ఫ్యాప్. నో ఫ్యాప్ అనేది ఒక మిత్. ఇది నిజంగా పనిచేస్తుందా? మాస్టర్బేషన్ చేయడం నిజంగా హెల్తీ కాదా? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి, కానీ ఆన్సర్ అయితే ఒకటి, ఎక్కువగా ఆలోచించద్దు. లేదంటే ఆలోచిస్తూ ఉంటారు, లాస్ట్ లో ఏం చేయలేరు. నో ఫ్యాప్ లో బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి బెస్ట్ వే ఇదే. మీరు ఓన్ గా దీన్ని ప్రాక్టీస్ చేసి చూడండి. అందుకే నేను కూడా ఏం చెప్పట్లేదు, మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి అని నేను అనుకుంటున్నా. అండ్ మీరు దీన్ని ప్రాక్టీస్ చేయడానికి పర్పస్ మీరు సెల్ఫ్ కంట్రోల్ ని మాస్టర్ చేయాలి. మీరు ఆల్రెడీ కంట్రోల్ ని పోగొట్టుకున్నారని చెప్పాను కదా. ఇన్స్టాగ్రామ్ లో ఒక మోడల్ ని చూసినా, అండ్ మీ ఫ్రెండ్ పంపించిన రీల్ ని చూసినా, అండ్ ఎవరైనా బాగా నచ్చితే చుట్టుపక్కల ఏమవుతుందో టైం చూడకుండా పొద్దున్నే రాత్రి వరకు బాత్రూమ్ లో ఉంటారు. ఓకే, పోనీ ఫోన్ లో ఉన్న డిస్ట్రాక్షన్ ని దూరంగా ఉన్నా సరే మైండ్ లో ఉన్న డర్ట్ ని కూడా దూరం చేయాలి కదా. అందుకే నో ఫ్యాప్ ని ప్రాక్టీస్ చేయాలి. చెడు ఆలోచనలు వస్తే వాటిని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. మీరు ఇది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో అన్ని సార్లు గెలుస్తారు. స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని మీరు 7 days కంట్రోల్ చేయాలి. అండ్ ఈ 7 days లో ఫోన్ అండ్ మాస్టర్బేషన్ ఆపేయాలి. అండ్ ఈ రోజు నుండి 7 days తర్వాత మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. 7 days ని అలా 3 weeks ఫాలో అవుతే మన 21 days ఛాలెంజ్ ఈజీగా ఫినిష్ అవుతుంది. నెంబర్ 3, మాస్టర్ యువర్ టైం. నా టైం బాగలేదని అనిపించినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మీ టైం బాగానే ఉంది, కానీ మీరు దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవట్లేదు. టైం అనేది రైట్ ఆర్ రాంగ్ అని మనం చెప్పలేదు, కానీ మనం రైట్ గా ఉన్నాం అన్నది మనం డిసైడ్ అవ్వాలి. మీరు రైట్ టైంలో ఫినిష్ చేయలేకపోతున్నారు, ప్రోగ్రాస్టినేషన్ కి అలవాటు అయిపోయారు. ఎన్ని బుక్స్ చదివినా, వీడియోస్ చూసినా, ఎన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ని అప్లై చేసినా ఏది వర్కౌట్ అవ్వదు అండ్ ఫ్యూచర్ లో చాలా రిగ్రెట్ అవుతారు. స్టూడెంట్స్ వాళ్ళ టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోకపోతే ఫెయిల్ అయిపోతారు. జాబ్ చేసే వాళ్ళ టైం ని మేనేజ్ చేయలేకపోతే వాళ్ళ జాబ్ నుంచి తీసేస్తారు. ఒక హస్బెండ్, వైఫ్ అండ్ కిడ్స్ కి టైం ఇవ్వకపోతే ఎవరు తనకి రెస్పెక్ట్ ఇవ్వరు. మీ హెల్త్ కి టైం ఇవ్వకపోతే చాలా తొందరగా సిక్ అయిపోతారు. అండ్ మీరే ఒకసారి ఆలోచించి చూడండి, మీ లైఫ్ ఏంటి? లైఫ్ అనేది మీరు తీసుకునే చాయిసెస్. మీ లైఫ్ మీకు ఎన్నిసార్లు చాయిస్ ఇస్తుంది? ప్రతి అవర్, ప్రతి మినిట్, ప్రతి సెకండ్ మీరు ఏం చేయాలనేది మీ చేతిలో ఉంటుంది. మీకు ఏదైతే రైట్ అండ్ ఇంపార్టెంటో అది చేస్తారా, లేదా మీరు ఏది చేస్తే కోసేపు హ్యాపీగా ఉంటారో ఆ పని చేస్తారా? ఈ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ఒకటి మీ లైఫ్ ని బిల్డ్ చేస్తుంది, ఇంకోటి మీ లైఫ్ ని నాశనం చేస్తుంది.
అందుకే నెక్స్ట్ 21 డేస్ మీ హార్ట్ కాకుండా మీ మైండ్ చెప్పేది వినండి. ప్రతి దానికి టైం ఫిక్స్ చేసుకోండి. ఏ టైంలో తినాలి, ఏ టైంలో చదువుకోవాలి అండ్ ఏ టైంలో పడుకోవాలని ప్రతిదీ 24 hours కి రొటీన్ సెట్ చేసుకోండి అండ్ మీ టైం ని మీ చేతులతో కంట్రోల్ చేయండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మార్నింగ్ ఫస్ట్ 4 hours మీద ఫోకస్ చేయండి. ఒక డే మొత్తంలో ఇదే బెస్ట్ టైమ్స్ అండ్ తర్వాత 3 ఉన్నా లేకున్నా అన్నిటిని ఇన్ టైమ్ లో ఫినిష్ చేయండి. అండ్ ఎవరైతే తన టైం ని కంట్రోల్ చేసుకుంటారో తన లైఫ్ తన కంట్రోల్ లో ఉంటుంది. నెంబర్ 4, డోంట్ థింక్, జస్ట్ డూ. చాలా మంది ఎన్నో చేయాలనుకుంటారు కానీ ఏం చేయలేరు. ఈ ఒక్క విషయం వల్ల మన లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయలేం. అదే ఓవర్ థింకింగ్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక వాటర్ తో ఫిల్ చేసిన గ్లాస్ మీ చేతికి ఇచ్చారు అండ్ ఆ గ్లాస్ ని ఒక 1 minute వరకు మీ చేతిలో పట్టుకుంటే మీకు ఎలాంటి నొప్పి ఉండదు. అండ్ ఆ గ్లాస్ ని ఒక 1 hour వరకు పట్టుకుంటే ఆ గ్లాస్ వెయిట్ వల్ల మీకు నొప్పిగా ఉంటుంది. అండ్ ఒక రోజు మొత్తం ఆ గ్లాస్ ని పట్టుకొని ఉంటే వరల్డ్ మొత్తంలో గ్లాస్ హెవీగా అనిపిస్తుంది. గ్లాస్ యొక్క వెయిట్ అస్సలు చేంజ్ అవ్వలేదు. మీరు దాన్ని ఎంత ఎక్కువసేపు పట్టుకొని ఉంటే దాని వెయిట్ అంత పెరుగుతుంది. ఓవర్ థింకింగ్ కూడా అలానే పనిచేస్తుంది. మీరు ఏదైనా విషయం గురించి కొద్దిసేపు ఆలోచిస్తే పర్లేదు, కానీ మీరు ఎంత ఎక్కువసేపు ఆలోచిస్తే అదంతా బరువు అవుతుంది. అండ్ మీరు ఏ పని చేయడానికైనా మీ దగ్గర ఎనర్జీ ఉండదు, మోటివేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి అండ్ మీరు యాంగ్జియస్, డిప్రెషన్ గా ఫీల్ అవుతారు. ఓవర్ థింకింగ్ అనేది చేంజెస్ కి ఆపోజిట్ గా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనుకుంటే ఈ అలవాటుని మానేయాలి అండ్ ఈ 21 days దీన్ని ఫాలో అవ్వండి. మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్న ప్రతిసారి మీ బ్రెయిన్ ని 5 seconds అక్కడే ఆపేసి 5, 4, 3, 2, 1 అని కౌంట్ చేసుకుని డోంట్ థింక్, జస్ట్ డూ అని చెప్పి మీ ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేయండి. మెల్ రాబిన్ యొక్క 5 seconds రూల్ కూడా ఇదే చెప్తుంది. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని కంటిన్యూ చేయండి. మీరు ఎంత బిజీగా ఉంటే మీ ఓవర్ థింకింగ్ అంతా తగ్గిపోతుంది. ఎంటీ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ వర్షిప్ అంటారు కదా, అందుకే మీకు మీరు ఆలోచించే అంత టైం ఇవ్వద్దు. ఎందుకంటే ఎంతైతే ఆలోచించారో అది ఆలోచించేశారు. ఆలోచన వల్ల ఏది మారదు. ఇప్పుడు యాక్షన్స్ తీసుకోవాలి. నెంబర్ 5, బికమ్ థాట్లెస్. మీరు చేయాల్సిన లాస్ట్ పని ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. మిగతా రూల్స్ తో పాటు దీన్ని కూడా 21 days కన్సిస్టెన్స్ గా ఫాలో చేస్తే 21st day మీరు డిఫరెన్స్ చూస్తారు. అసలు ఓవర్ థింకింగ్ ఎందుకు అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనల్ని మనం బిజీగా ఉంచుకొని ఓవర్ థింకింగ్ ని అవాయిడ్ చేసేస్తాం. కానీ మైండ్ఫుల్నెస్ అనేది ఓవర్ థింకింగ్ కి పర్మనెంట్ సొల్యూషన్. దీన్ని మీరు మాస్టర్ చేస్తే మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు అండ్ మీకు ఏది కష్టంగా ఉండదు. ఈ విషయం కూడా ప్రూవ్ అయింది. హార్వర్డ్ లో చేసిన MRI స్టడీలో ఇది చూసారు. 8 weeks మైండ్ఫుల్నెస్ కోర్స్ తీసుకున్న వాళ్ళు 8 weeks మెడిటేషన్ చేసేవారు అండ్ వాళ్ళ బ్రెయిన్ లో గ్రే మ్యాటర్ పెరిగిపోయింది. ఇది మన ఎంపతి అండ్ సెల్ఫ్ అవేర్నెస్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటుంది అండ్ మన బ్రెయిన్ లో నెగిటివిటీ అండ్ స్ట్రెస్ కి ఉన్న ఏరియా కూడా స్ట్రింక్ అయిపోయింది. మైండ్ఫుల్నెస్ అనేది ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది అండ్ దీన్ని రోజు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు 21 days ఛాలెంజ్ కి రెడీ అయితే ఎస్ ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. ఈ 21 days ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, లేదంటే ఎంతో వాల్యుబుల్ కంటెంట్ మీరు మిస్ అవ్వచ్చు.